నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. 2025లో యుగాంతం అవ్వబోతుందా, భవిష్యవాణి ఏం చెప్తుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలని అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎలాంటి విపత్కర పరిస్థితులను ప్రపంచం ఎదుర్కోబోతుందనే విషయంపై ప్రపంచంలోని అనేక మంది ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు ముందుగానే కొన్ని అంచనాలు వేస్తారు. మరి వారి ప్రకారం 2025లో ఏం జరగబోతుంది, ప్రపంచం వినాశనానికి 2025 వేదిక కాబోతుందా, 2025 భయంకరంగా ఉండబోతుందన్న నోస్ట్రాడామస్, వంగాబాబా జోష్యం ఇప్పుడు కొత్త భయాలకు కారణమవుతుంది. నిజంగా వాళ్ళు చెప్పింది జరుగుతుందా, వాళ్ళ జోష్యాలను నమ్మచ్చా? ఆ ఇద్దరు చెప్పినట్లే ఇప్పుడు ప్రపంచంలో పరిస్థితులు ఉన్నాయా? 2025 నిజంగా నరకం కాబోతుందా? నోస్ట్రాడామస్, వంగాబాబా జ్యోతిష్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాలామంది నమ్ముతారు. ఇద్దరూ చెప్పిన వాటిలో చాలా వరకు నిజమయ్యాయి కూడా. భవిష్యత్తు గురించి నోస్ట్రాడామస్ రాసిన పుస్తకం 450 ఏళ్ల కింద ప్రచురితమైంది. అందులో చెప్పినవి దాదాపుగా నిజమయ్యాయి. హిట్లర్ ఎదుగుదల నుంచి అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ హత్య, కరోనా మహమ్మారి వ్యాప్తి ఘటనలు నోస్ట్రాడామస్ లెస్ ప్రాపర్టీస్ పుస్తకంలో ఉన్నాయి. హిరోషిమా నాగసాకిపై అణుబాంబు దాడులు, లండన్ గ్రేట్ ఫైర్, 2022 కాస్ట్ ఆఫ్ లివింగ్ సంక్షోభం వంటి చారిత్రక సంఘటనలను 16వ శతాబ్దంలోనే అంచనా వేశారు నోస్ట్రాడామస్. దీంతో 2025లో జరిగే యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, గ్రహాంతరవాసుల గురించి కూడా అంచనాలు నిజమవుతాయనే భయాందోళనలు ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కనిపిస్తున్నాయి. 1966లో చనిపోయిన వంగాబాబా తన మరణానికి ముందు ప్రతి సంవత్సర సంఘటనలను అంచనా వేసి రాసుకొచ్చారు. అవి కూడా చాలా వరకు నిజమయ్యాయి. తన మరణాన్ని ముందే ఊహించి చెప్పారు వంగాబాబా. యువరాణి డయానీ మరణం, అమెరికా 9/11 దాడులు, అమెరికా మొదటి నల్లజాతి అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఎన్నిక, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రధాన సంఘటనలను వంగాబాబా అంచనా వేశారు. ఆర్థిక పతనాల నుంచి వైద్యపరమైన పురోగతి వరకు అన్నింటినీ ఊహించి ముందే రాసుకున్నారు. అయితే ఇప్పుడు ఇద్దరూ కూడా 2025 గురించి ఒకేలా జోష్యం చెప్పారు. అదే ప్రపంచాన్ని టెన్షన్ పెడుతుంది. వాళ్ళు చెప్పింది నిజమైతే పరిస్థితి ఊహించుకోవడానికి కూడా భయంకరమే అనే చర్చ జరుగుతుంది. సో ఏది ఏమైనా జోష్యాలు అనేవి అంచనాలే. సో ఏం జరగబోతుంది ఏంటి అనేది మాత్రం చూడాలి. సో ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.